చందమామ రావే జాబిల్లి రావే ఈ రెండు మాటలు వినకుండా పెరిగి పెద్దైన పిల్లలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అసలు బుజ్జాయికి గోరు ముద్దలు తినిపించే అమ్మకి మాత్రమే కాదు, ప్రకృతి అందాల్ని వర్ణించే కవి నుంచి జాబిలి మీద అడుగు పెట్టాలి అనుకునే శాస్త్రవేత్తల దాకా అందరికీ కూడా ఎవర్ గ్రీన్ కథా వస్తువు మన చందమామే. ఎస్, అయితే భూమికి సూర్య చంద్రులు ఒక్కరే అనే మాట ఇక చెల్లదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు మరో చంద్రుడిని గుర్తించారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో భూమికి కొత్త ఖగోళ సహచరుడు బయటపడ్డాడు. ఎస్, ఇప్పుడు మనం చూసే చందమామ మాత్రమే కాకుండా మరొక జాబిలిని కూడా ఖగోళవేత్తలు కనిపెట్టారు. అయితే ఇది భూమి చుట్టూ తిరిగే చందమామ మాత్రం కాదు, ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నారు. ఈ కొత్త చందమామకి 2025 PN7గా పేరు పెట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. మన ఖగోళవేత్తల పరిశోధనల ప్రకారం ఈ బుల్లి చందమామ ఒక గ్రహ శకలమట. వీటిని ఖగోళ పరిభాషలో క్వాసీ మూన్స్ అంటారు. మన భూమి చుట్టూ తిరిగే చందమామతో పాటు మనకు కూడా క్వాసీ మూన్స్ ఉన్నాయి. వాటిలో 2024 PT5 కూడా ఒకటి. కొత్త చందమామ 2025 PN7ని కనిపెట్టింది హవాయి నుంచి పనిచేసే పాన్ స్టార్స్ అబ్జర్వేటరీ. ఇటీవలే సూర్యుడి చుట్టూ తిరిగే చందమామని ఈ సంస్థ గుర్తించింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక క్వాసీ మూన్ని ఇది కనిపెట్టింది. 2023 FW13గా పిలిచే క్వాసీ మూన్ని శాస్త్రవేత్తలు హవాయిలోని పాన్ స్టార్స్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. క్వాసీ మూన్ సూర్యుడి చుట్టూ తిరగడానికి కనీసం 1 సంవత్సరం కాలం పడుతుందిట. సూర్యుడి చుట్టూ తిరిగే కొత్త చందమామ మరో 60 ఏళ్ల పాటు భూమికి దగ్గరగానే ఉంటుంది. దగ్గర అంటే 50-100 కిలోమీటర్లు అనుకునేరు, కాదు, జస్ట్ 3 లక్షల కిలోమీటర్ల దూరంలో అన్నమాట. అదే మనకి దగ్గర కింద లెక్క. క్వాసీ మూన్స్ని క్వాసీ శాటిలైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చంద్రుడిని పోలి ఉంటాయి, కానీ భూమికి కాకుండా సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిపై అవి ఆధారపడి ఉంటాయి. అందుకే సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ క్వాసీ మూన్స్.